హాయ్, నేను మీ రాజేందర్. సో ఇవాళ వచ్చేసి మదర్స్ డే సందర్భంగా సో కొన్ని సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా వల్ల జరిగిన తప్పులు అదేవిధంగా మీరు కూడా చేయొద్దని చిన్న ఆలోచనతో చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, అంతకంతకు దూషించే వాళ్ళు కూడా ఉన్నారు అమ్మ నాన్నల్ని. సో ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా మటుకు మనం చూస్తున్నాం, అందరూ సోషల్ మీడియాపై యాక్టివ్గా ఉండడం ప్రారంభించారు. సో అందరూ అదే విధంగా స్మార్ట్ ఫోన్లో బిజీ అయిపోవడం చూస్తున్నాం. సో అమ్మ నాన్నలకి టైం ఇవ్వడం చాలా తక్కువైపోయింది. సో మనల్ని కని పెంచి పెద్ద చేసి మనకు లైఫ్ ఇచ్చిన అమ్మ నాన్నలకి టైం ఇవ్వడం ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని ఇలాంటి మోజుల్లో పడి సో కంప్లీట్గా ఫోన్కి అంకితం అయిపోయారు. సో వాటిని కొంచెమైంది చాలా వరకు తగ్గించుకొని అమ్మ నాన్నలకి టైం ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనేది ఒకరు పోతే ఇంకోరు చాలామంది దొరుకుతారు. ఎందుకంటే లైఫ్ చాలా ఉంది, కానీ అమ్మ నాన్న మాత్రం మనకు వాళ్ళే. సో వాళ్ళు పోతే మళ్ళీ తిరిగి రారు. ఉన్నప్పుడే వాళ్ళతో టైం స్పెండ్ చేసి సమయాన్ని గడిపి వాళ్ళని హ్యాపీగా ఉంచి మనం హ్యాపీగా ఉండడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు మన నుంచి ఏమీ కోరుకోరు. వాళ్ళు మన నుంచి కోరుకునేది మన హ్యాపీనెస్ని మాత్రమే, వాళ్ళతో గడిపే సమయాన్ని మాత్రమే. అది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. కాబట్టి సో వాళ్ళని హ్యాపీగా ఉంచడమే నీకు ముఖ్యం, నీ సంతోషం కూడా అది. ఎందుకంటే ఇప్పుడు అనిపిస్తుండొచ్చు మీకు ఏదైతే బయట ఎంజాయ్ చేస్తున్నామో అదే లైఫ్ అని, కానీ వాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. సో ఎందుకంటే మనం ఎంత సంపాదించినా ఏం చేసినా వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టలేమనే ఒక బాధ మనలో ఉండిపోతుంది. తర్వాత నువ్వు ఎంత సంపాదించినా ఎన్ని మిద్దెలు కట్టినా వ్యర్థమే. ఎందుకంటే అమ్మ నాన్ననే లైఫ్, వాళ్ళని చూసుకోవడమే మన బాధ్యత. వాటిని వదిలి మిగతా ఎన్ని చేసినా ఏం చేసినా వ్యర్థమే. సో ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా, అర్థం చేసుకుంటారని మీ వరకు తీసుకువస్తున్నా. అంతే, ఉన్నప్పుడు అమ్మ నాన్నని బాగా చూసుకోండి, హ్యాపీగా ఉండండి, వాళ్ళని హ్యాపీగా ఉంచండి. వాళ్ళకు మించిన లైఫ్ ఇంకోటి ఏం లేదు తెలుసా. వాళ్ళ హ్యాపీనెస్సే మన హ్యాపీనెస్, దానికి మించింది ఇంకేం లేదు. నువ్వు ఎంత సంపాదించినా కూడా కొనలేవు దాన్ని. అనుభవ వాక్యాలతో మీ రాజేందర్. అంతర్జాతీయ మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ జస్ట్ డూ ఫాలో అనుభవ వాక్యాలు.